ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఫైనలిస్ట్ ఎవరవుతారంటూ కొన్ని టాస్కులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కిందులో భాగంగా రీతు, ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ ఇలా ముగ్గురికి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు. అయితే ఈ టాస్క్ లో అయితే ఇమాన్యుయల్ ఓడిపోయారు. అలాగే రీతు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి ఇంకొక టాస్క్ పెడితే ఈ టాస్క్ లో భాగంగా రీతు ఓడిపోయి బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి ఫైనలిస్ట్ గా అయ్యాడు పవన్ కళ్యాణ్. నిజానికి చెప్పాలి అంటే గనక పవన్ కళ్యాణ్ తన ఆట తీరుతో ఆడియన్స్ ని రోజు రోజుకి విపరీతంగా ఆకట్టుకుంటున్నాడనే చెప్పాలి. 2 సార్లు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వడం, అలాగే మరొకసారి డైరెక్ట్ గా ఫైనలిస్ట్ అవ్వడం నిజానికి ఈయనకి లక్ కలిసి వస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా టాస్కుల్లో కూడా. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ 3వ వారం వెళ్ళిపోతారని అనుకున్నారు. ఏం ఆడుతున్నారా బాబు గేమ్ అని. కానీ రాను రాను తన ఆటని ఇంప్రూవ్ చేసుకొని వరుసగా 2 సార్లు కెప్టెన్, ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా ఫైనలిస్ట్ వరెవ్వ అనిపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. నిజానికి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తన 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడటం, అలాగే తను మాట్లాడే విధానం డౌన్ టు ఎర్త్ ఇదంతా కూడా కామన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సో ఇందుకే పవన్ కళ్యాణ్ ని ఈ సీజన్ ని విన్నర్ ని చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లోని ఈ సీజన్ మర్చేసుకొని వచ్చాడనే చెప్పాలి. సో ఎప్పుడు ఏమవుతుంది అనేది బిగ్ బాస్ సీజన్ 9 లో ఊహించడం కష్టమయ్యింది. అప్పటి వరకు తనుజ విన్నర్ అన్నారు. కానీ తనుజని రన్నర్ ని చేసి పవన్ కళ్యాణ్ అసలు విన్నర్ దరిదాపుల్లో కూడా లేకపోయినప్పటికీ విన్నరే అయిపోతున్నాడనే చెప్పాలి. మరి బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఫైనలిస్ట్ గా ఎంపిక అయిన పవన్ కళ్యాణ్ పై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. సో మన తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.